యునానిలో సంతానలేమికి కూడా ఆ, పరిష్కారం ఉందా? ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మా మా పెదనాన్న ఒక మాట అనేవాడు. పోతేప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తుంది మాకు. మా పెదనాన్న సైకిల్ మీద కూర్చొని సైకిల్ తొక్కుతూ నాకు వెనక కూర్చోబెట్టుకున్నాడు. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా నాన్న, ఆ చెట్ల ఆకులు నూరి దంచి పొడి చేసి ఇస్తే ఎన్ని స్పమ్స్ తయారవుతాయి అంటే ఊరంతా పంచినా అంత గర్భవతులు అవుతారా, అంత అన్ని స్పమ్స్ తయారవుతాయి అనేవాడు. బా ఆ ఊరిని ఆ స్పమ్స్ ఒక్క మనిషి స్పమ్స్ పంచితే ఊరంతా గర్భవతులు అవుతారా, అన్ని స్పమ్స్ తయారవుతాయి అనేవాడు. ఉమ్. సో అలాంటి చికిత్సలు అట్లాంటి ఉన్నాయి. చెట్లు అట్లాంటి వనమూలికలు మన ఇండియాలో ఉన్నాయండి. వావ్. దానికి సద్వినియోగం చేసుకోవట్లేదు మనం. అసలు ప్రకృతికి ఆస్వాదించట్లేదు మనం. కరెక్ట్ కరెక్ట్. ప్రకృతిని ఆస్వాదించాలి మనం. మార్కెటింగ్ మాయలో పడి మోసపోతున్నాం. మొత్తం అంతా మాయ. మాయ. ఏదో ఒకడు ఏం చేస్తాడంటే ఆన్లైన్లో చేస్తాడు, తెప్పించుకుని తింటాడు. ఉన్న మగతను గుడ్డ నాలుగకి మందు పెడితే ఉన్న నాలుగు రాలినట్టు ఆన్లైన్ మెడిసిన్తో మొత్తం పాడవుతున్నారు. ఓ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, సూపర్విజన్ లేదు, మందులు వాడుకుంటున్నావు. అసలు నీ శరీరానికి సరిపోతాయి అవి? కావాల్సిన మందులా, వాడాల్సిన మందులా, వాడకూడని మందులా, ఏం తెలియదు. తెప్పించుకోవడం, వాడుకోవడం, నష్టపోవడం. రైట్ సార్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా అంగ సమస్యలు వస్తాయని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి దాన్ని? నేను ఒకటి చెప్తాను. డయాబెటీస్ ఉన్న వాళ్లకు, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చెయ్యకపోయినా, షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా 5 సంవత్సరాల షుగర్ వచ్చేసిన వాడి శరీరంలో 50%, 40 నుంచి 50% మగతనం తగ్గొచ్చు. ఓ 10 సంవత్సరాలు దాటితే దాదాపు 80-90% మగతనం తగ్గొచ్చు. ఏమవుతుంది శరీరంలో అంటే, షుగర్ లెవెల్ బాగా పెరిగిపోవడం వల్ల రక్తనాళాలు పాడవుతుంటాయి, అలాగే నరాలు పాడవుతుంటాయి. ఓకే. పాడైపోవటం వల్ల ఇప్పుడు చేయికి లేపేది ఎవరు? నరాలే కదా. పక్షవాతం చేయి లేవదు. లేవదు, పక్షవాతం వస్తే లేవదు కదా. అటు అంగాన్ని కూడా లేపేది నరాలే. నరాలు పాడినప్పుడు అంగం ఎక్కడ లేస్తుంది? లేవదు. రెండోది, రక్తనాళ లోపల ఉన్న పొరలు పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ కెమికల్ రాకపోవటం వల్ల రక్త ప్రసరణ అంగంలో జరగదు. అంగం సరిగా లేవదు, లావదు, ఉబ్బదు, గట్టిపడదు, లేచి నిలబడి సెక్స్ చేసేంత సామర్థ్యం, శక్తి దాంట్లో లేకపోవటం వల్ల డయాబెటిక్ ఇంపార్టెన్సీ లేదా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఈ మధ్యలో కామన్ ఉంది. కానీ యునానిలో చక్కటి పరిష్కారము. నేను చెప్తాను, నా దగ్గర ఒక్క పేషెంట్ కాదు, 1000 మంది ఉన్నారు. నేను 1000 మంది, నా దగ్గర 1000 మంది చెప్తున్నాను. నేను మొన్న వచ్చిన రోజు చూశాను కదా, పేషెంట్లు డయాబెటిక్ అయిపోయిన తర్వాత వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు, మీ కాళ్ళు మొక్కడానికి వచ్చారు. అదే కదా, నేను షాక్ అసలు. వావ్. అయిపోయిన తర్వాత కూడా సార్ నీకు కాలు మొక్కిపోతా సార్, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా సార్. కరెక్ట్, నేను విన్నాను. డయాబెటిక్ ఇంపార్టెన్స్ కూడా చక్కటి పరిష్కారం. యునాని మందులతో ఏం చెప్తానంటే, తన ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండాలి. నేను ఏమంటానంటే, నేను చదువుకున్న సబ్జెక్ట్ మీద, పైథాలజీ మీద, అనాటమీ మీద, ఫిజియాలజీ మీద నాకు పట్టు లేకపోతే నా ట్రీట్మెంట్ మీద నేను మాట్లాడొద్దు. కరెక్ట్. ఈవెన్ డాక్టర్ గారు ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎండి చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎండి చేశారు. సో ఈజ్ వెరీ మచ్ క్వాలిఫైడ్. రైట్. సో ఇంకొకటి సార్, వీర్యం వైట్ కలర్లో ఉంటుంది, తెలుపు కలర్లో ఉండాలి. కొన్నిసార్లు గోధుమ కలర్లో, పసుపు కలర్లో కనిపిస్తుంటది కదా, అదేమన్నా డేంజర్ సిగ్నలా? మంచి అంటే మంచి క్వశ్చన్ అండి ఇది. మనం ఒక్కసారి వీర్యం బయటకు వచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది, అది పిగ్మెంటేషన్, అది ఆరోగ్యమైన సిమన్ వీర్యం. కానీ దాంట్లో అంటే పసుపు రంగు రావటం, లేకుంటే బ్లడ్ రావటం అంటే ఏదో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ కలరే నీకు సూచిస్తుంది, రే ఏది ఉందిరా నాయన, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఓకే. ఇప్పుడు చాలా మంది గనేరియా, సిఫిలిక్స్ ఇట్లాంటి తగిలించుకుంటారు, సుఖ వ్యాధులు తగిలించుకుంటా సంక్రమించుకుంటారు కదా. ప్రికాషన్స్ తీసుకోకుండా ఫేషియల్ దగ్గరికి వెళ్ళి సెక్స్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. అవి లోపల పోయి ఏదేదో వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వీర్యం వెళ్ళినప్పుడల్లా మంట, దురద, మూత్రం ద్వారంలో గోకుడు, దువ్వెన తీసుకొని గోకున్నట్టు నొప్పి, అక్కడ ఏదో సూదులు నొప్పి వచ్చి భార్యలకు అంటిస్తారు. జెనిటల్ హెర్పిస్, యోని మీద, అంగం మీద పొక్కులు రావటం, నీళ్ళ పొక్కులు మాటికి, అంటే నెలకు 2 నెలలకు సార్ నీటి బొగ్గలు వస్తుంటాయి, పొక్కులు వస్తుంటాయి. అలాగే గనేరియా లోపల నుంచి పస్సు, వీర్యం లాంటి పస్సు, మంట, సిఫ్లిక్స్, పుండ్లు అవ్వటం, పైన కురుపులు అవ్వటం, పుండ్లు అవ్వటం, అది కాంప్లికేషన్, నోట్ దగ్గర, చేతుల మీద కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఈ అన్నిటికీ చక్కటి పరిష్కారం. సిఫ్లిక్స్ అయినా, గనేరియా అయినా,
జెనిటల్ హెర్పిస్ అయినా మా దగ్గర యునానిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో ఒక్కసారి మందులు వాడుకుంటే బయటపడతారు. శాశ్వత పరిష్కారం. పోతుంది. బా. మా దగ్గర చాలా మంది ఇప్పుడు అటు కోనసీమ నుంచి మా దగ్గర చాలా మంది పేషెంట్లకు జెనిటల్ హెర్పిస్ కేసులు చాలా వస్తాయి మా దగ్గర ఇప్పటికి. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. Correct. ఇప్పుడు నాకు దుబాయ్లో కూడా చాలా కేసులు తగులుతుంటాయి. ఆ. నేను దుబాయ్ కూడా వెళ్తుంటాను కదా. అవును. జెనిటల్ హెర్పిస్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది. బా, బా, బా. దానికి చక్కటి పరిష్కారం ఉంటుంది యునానిలో, చక్కటి పరిష్కారం. ఇక అత్యంత ప్రధానమైన ప్రశ్న గురుగారు, అంటే దాదాపు 80% మంది పురుషులు ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే 1 minute అవుట్ అయిపోతుంది. ఇది ఏంటి అసలు? ఆరోగ్య సమస్యనా, అనారోగ్య సమస్యనా, లేదంటే సైకలాజికల్ అని చాలా మంది చెప్తారు, భయం వల్ల అలా జరుగుతుందా, నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా అవుతుందా? ఇప్పుడు టైమింగ్ తగ్గటానికి టైమింగ్ ఎంత ఉండాలని అడిగితే 2 minutes కన్నా తక్కువ ఉంటే అది ప్రీమ్యాచ్యూర్ జాకులేషన్. 1 minute కన్నా లోపల వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్రీమ్యాచ్యూర్. అంటే లోపల 1 minute మొత్తం? ఓకే. లోపల పెట్టాక ఆ యోని తడిని ఆ వెచ్చదనానికి తట్టుకోలేక వీర్యం వెళ్ళిపోతుంది నిమిషం లోపల అంటే మనోడికి సమస్య ఉన్నట్టే. ఓకే. ఆ కారణాలు ఏంటని చెప్తాను మళ్ళీ. ఇప్పుడు 2 నిమిషాలు అంటే నార్మల్, 2 నుంచి 5, 6 నిమిషాలు, 7 నిమిషాలు అంటే నార్మల్. ఇప్పుడు ఇక్కడ కారణాలు ఏంటి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు దీనికి ఏదేదో చెప్తారు, కానీ ఫస్ట్ ప్రథమంగా యునాని సైన్స్ ప్రథమంగా చెప్పేది ఒకటే, బల్ల గుద్ది హస్తప్రయోగం ఎవడు చేస్తాడో అంగస్తమన తగ్గుతుంది, టైమింగ్ తగ్గుతుంది. ఓకే. హస్తప్రయోగం వల్ల ఏమవుతుందంటే ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. రైట్. మన బ్రెయిన్లో ఉన్న నరాల మధ్య ఉన్న కెమికల్ ఉంటుంది, ఒక సీరోటోనిన్ ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నాకు మూత్రం వస్తుంది, నా గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతుంది, నేను ఆపుకుంటున్నాను అనుకోండి. రైట్. ఇప్పుడు ఇది వస్తుంది, ఇది ఆపుకుంటున్నాను. ఈ 2 ఆపుకోగలుగుతున్నానా? మరి నేను సెక్స్ చేసేటప్పుడు వీరేం వెళ్తుంటే ఆపుకోలేకపోతున్నాను ఏంటి? అవును. ఇది ప్రశ్నే కదా. కరెక్ట్. నేను ఎమర్జెన్సీలో మూత్రం ఆపుకుంటున్నాను, మలం ఆపుకుంటున్నాను, కానీ వీర్యం ఆపుకోలేకపోతున్నానంటే ఇక్కడ ఏదో జరిగింది కదా. అది ఏంటంటే మన బ్రెయిన్ సెంటర్లో నరాల మధ్యలో మన జననాంగాల దగ్గర ఉన్న కండరాల్లో నరాలు ఉంటాయి కదా, నరాల మధ్య ఉన్న సీరోటోనిన్ కెమికల్ తగ్గిపోవటం వల్ల ఆ పట్టు ఉండదు. ఓకే. ఆపుకునే శక్తి, వీర్యానికి ఆపుకునే శక్తి ఉండదు, ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్ అయిపోవడం, హస్తప్రయోగం చేయడం వల్ల ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. యోని వెచ్చదనం తడిని తట్టుకోలేదు అంగం, తొందరగా సిగ్నల్ బ్రెయిన్కి వచ్చారే తీసేరా బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైంది? సీరోటోనిన్ పెరిగి పట్టుతం తగ్గింది, రెండోది సెన్సేషన్ పెరిగింది. మూడోది అంటారా, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, సెమినల్ వెసికల్స్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటే కావచ్చు. అర్థమైందా మీకు? కాబట్టి ప్రథమ కారణం ఏంటంటే హస్తప్రయోగం చేసినోడికి చిన్నప్పుడు మనం ఏకాంతంలో ఎక్కడో ఎవరు చూస్తారని బాత్రూంలో బెడ్రూమ్లో కూర్చొని కొట్టుకుంటాం 13 yearsలో. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి ఒక అలవాటు పడిపోతుంది, తొందర ఎవరు వస్తారు తొందర తీసేస్తాం, అలవాటు ఫిక్స్ అయిపోతుంది. కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. తొందర వీర్యం బయటకు తీసేయడం మన బ్రెయిన్కి అలవాటు అయిపోయింది. ఆ లాక్ చేస్తాం మనం, ఆ టైమింగ్ ఫిక్స్ చేసుకున్నాం. కరెక్ట్. మనం రేపు సెక్స్ చేసినప్పుడల్లా కూడా అదే టైమింగ్ వస్తుంది. అదే టైమింగ్ మనం ఫిక్స్ చేసుకున్నాం, కానీ దేవుడు బాగా నచ్చేది టైం ఇచ్చాడు, ఆ టైం పాడు చేసుకుంది మనం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ నా దగ్గరికి వస్తే ఆ టైమింగ్ రీసెట్ చేస్తాను మళ్ళీ నేను. మళ్ళీ మీరు ఫిక్స్ చేసుకున్న టైమింగ్ మళ్ళీ పెంచేసే మందులు ఇచ్చి టైమింగ్ పెంచేసే మందులు ఇస్తాను.